హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు ప్యారలల్ బాటమ్ లేదా నారో పలాజ్. ఇప్పుడు బాటాలు కూడా రకరకాల పేర్లు పెడుతున్నారు, పలాజు అని, అది ఇవ్వదని. దీన్ని ప్యారలల్ బాటమ్ అనేవారు, ఇప్పుడు నారో పలాజ్ కూడా అంటున్నారు. ఇది ఏ విధంగా కట్ చేయాలి ఏంటనేది ఇవాళ చూద్దాం. ఇంకొకటి ఏంటంటే, డ్రెస్ మెటీరియల్స్ తక్కువ కాస్ట్వి లేదా మామూలుగా మధ్యతరగతి వాళ్ళు ఎవరు తీసుకున్నా సరే బాటమ్ పీస్ 2 మీటర్ల కన్నా ఎక్కువ ఉండదు. ఈ 2 మీటర్లలోనే మనకి ఆర్డినరీ బాటమ్ అయితే బాగానే తెగుతుంది, ఇలాంటి పలాజులు కానీ లేకపోతే రెగ్యులర్ ప్యారల్ ప్యాంట్స్లు కానీ రావు. ఆ విధంగా ఈ 2 మీటర్ల క్లాత్ని అలాంటి వాటికి ఎలా అడ్జస్ట్ చేయాలి అది కూడా నేర్చుకుందాం. ముందు మనం పైన నాడాకి లేదా ఎలస్ట్రిక్ కోసం ఒక మార్కింగ్ తీసుకుందాం. నాడా మడతకు కానీ లేదా ఎలస్ట్రిక్ కానీ, పలాజులకు ఎలస్ట్రిక్ వేస్తారు, మామూలు నాడా కూడా పెట్టుకుంటారు. తర్వాత దీని పొడుగు 41, డైరెక్ట్ పైనుంచి 41 పొడుగు తీసుకోండి. ఒక ½ ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి ఒక షింకేజ్ గట్ట అయితే. అలాగే కిస్తా దాదాపు 14-14.5 వరకు కూడా వేసుకోవచ్చు, మామూలు బాటాలకు వేసినట్టే. కాదు మామూలు బాటాలకు ఏంటంటే పైన సీట్ పీస్ వేస్తాం, దీనికి సీట్ పీస్ ఉండదు అంతే. దీనికి స్ట్రైట్గా ఒక మార్క్ గీయండి, దీనికి కూడా స్ట్రైట్గా ఒక మార్క్ గీయండి. పేరు చెప్పేటప్పుడే కొద్దిగా భయం వేస్తుంది, ఏంటి పలాజ్ అంటున్నారు ఏంటంటున్నారని. ఏమి లేదు, మామూలు బాటాలే. బాటమ్ రోజు 16 ఇంచీలు. 16 ఇంచులు అంటే 8కి ఖర్చులు కలిపి 9 ఇంచులు మార్క్ పెట్టుకుందాం. అలాగే సీటు 44 అండి. సీట్ 44 అయితే ఈ 44కి 6 ఇంచీలు కలపాలి. ఎప్పుడైనా సరే సీట్ లూజు దేనికన్నా కానివ్వండి, చుడీ బాటం కానివ్వండి, దేనికైనా కానివ్వండి, సీటు ఒరిజినల్ కొలతలోంచి 6 ఇంచీలు కలుపుకోవాలి. ఈ 6 ఇంచులు కలుపుకుంటే 44 + 6 50 ఇంచీలు. 50కి 4వ భాగాన్ని తీసుకోవాలి, 12.5. ఈ 12.5కి అటొక ½ ఇంచు ఇటొక ½ ఇంచు ఖర్చు, 13.5. ఈ 13.5కి మనకి కిస్తా రౌండ్ కావాలి కాబట్టి కిస్తా రౌండ్ కోసం మరొక 2 ఇంచులు పెంచుకోండి. ఇది ఎక్కడ వేయాలి మార్కు, మనం ఏదైతే కిస్తా డౌన్ కోసం మార్క్ వేసుకున్నామో అక్కడి నుంచి టై లూజ్ వస్తుంది. సో ఈ 13.5ని పైకి స్ట్రైట్గా మార్క్ చేసుకుందాం. దీన్ని షేప్ చేయాలి. పెద్ద స్కేల్ పంగా స్కేల్ ఉంటే పెట్టుకొని తీసుకుంటే అయిపోతుంది. స్కేల్ ప్రజెంట్ నాకు అందుబాటులో లేదు, కింద ఉండిపోయింది. సో దీన్ని ఈ విధంగా మార్క్ చేయాలి. ఇలా లైట్ షేప్ వచ్చేటట్లు, మరీ స్ట్రైట్గా తీసేస్తే బాగోదు. ఇలా మోకాల వరకు స్ట్రైట్ వచ్చి మోకాల దగ్గర నుంచి చిన్న రౌండ్ షేప్, కరువు షేప్ వస్తే బాగుంటుంది, నీట్గా కూర్చుంటుంది. ఇది ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మార్క్ మీద కట్ చేసేసుకుందాం. ఇవి 4 పొరలు ఒక్కసారి తీయడానికి అవ్వదండి, ఎందుకంటే బట్ట తక్కువ ఉంది కాబట్టి సింగిల్గానే కట్ చేస్తున్నాను నేను. ఫ్రంట్లో ఒకసారి బ్యాక్లో ఒకసారి తీసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రంట్లో తీసుకొని ఈ బట్టని తిరగేసి దీంట్లో ఇప్పుడు అడ్జస్ట్ చేయాలి. పన్న ఎక్కువ ఉంటే బాగానే ఉంటుంది, పన్న తక్కువ ఉన్నప్పుడు కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా తీసుకోండి. మీకు ఇటువంటి కటింగ్ నోట్స్ ఏమైనా కావాలి అంటే క్రింద కనిపిస్తున్న నా నెంబర్కి ఫోన్ చేయండి. బ్యాక్ కంట ఫ్రంట్ ఒక 1 ఇంచ్ వరకు లేదా 1.5 ఇంచ్ వరకు కూడా
పైకి పెట్టుకోవాలి. సరే, ఇంత జాగ్రత్తగా అడ్జస్ట్ చేస్తే ఒక పాయింట్ కూడా వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా తెగింది. లేదంటే 2 మీటర్లలోని ఈ టైప్ ఆఫ్ ప్యాంట్లు కట్ చేయడం చాలా కష్టం, రాదు. కంపల్సరీ సీట్ పీస్ వేయవలసి వస్తుంది. సో ఈ విధంగా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ మార్క్ చేసుకోవచ్చు. ఈ పోర్షన్ ఉంది కదండి, మన ఫ్రంట్ కుట్టు బ్యాక్ కుట్టు దగ్గర, అక్కడ ఫ్రంట్ కంటే బ్యాక్ 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ వరకు రేస్ చేసుకోవాలి. అలాగే లూజులు ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోవచ్చు. దీన్ని ప్యాంట్ టైప్ కటింగ్ ఇంకొకటి ఉంటుందండి, పలాస్ కటింగ్. అది ఇంకొక బట్ట ఎక్కువ వచ్చినప్పుడు దాని తాలూకు వివరణ ఇస్తాను. తక్కువ బట్టలోని పలాజ్ మోడల్ వచ్చి మనకి ప్యారలల్ ప్యాంట్ ఎలా తీసుకోవాలనే దానికి చిన్న ఉదాహరణ మీకు చూపించాను. ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మామూలు మనం సాదా బాటం ఎట్లా కుడతామో అట్లా కుట్టేసుకోవడమే. కాబట్టి సాదా బాటంకి సైడ్ కుట్టు ఉండదు, దీనికి సైడ్ కుట్టు ఉంటుంది, అంతే తేడా అండి. ఈ సైడు ఇది ఓపెన్ చేసేద్దాం. ఇది ఓపెన్ చేసేస్తాం. ఇప్పుడు ఈ సైడ్ కలిపేసుకొని కిస్తా రౌండ్ కలిపేసుకుంటాం, పంగా కలుపుకుంటాం, పైన నాడైతే నాడ, ఎలాస్టిక్ అయితే ఎలాస్టిక్ వేసుకుంటాం. ఈ విధంగా ప్యారలల్ ప్యాంట్ లేదా నేరో పలాజ్ కటింగ్ చేసుకునే విధానం అండి. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చితే కింద లైక్ చేయండి, అలాగే 10 మందికి తెలియడం కోసం షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.